హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ ఇంటి పని అప్డేట్ గురించి షేర్ చేశాను. అండ్ తర్వాత ఒక బిజీ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఇంటి పనులు స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక వ్లాగ్ చేశాను. సో మీరు అవి చూడకపోతే కిందనే మన లాంగ్ లెంత్ వీడియోస్లో ఉంటాయి, చెక్అవుట్ చేసి ఒకసారి చూసేయండి. ఇంకా ఈరోజు అలాగే అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇంటి పనులు అవుతున్నప్పుడే ఫస్ట్ అయితే ఇక్కడ మేము పెయింట్స్ కొనడానికి వచ్చాము. యాజ్ చెప్పినట్టు లాస్ట్ టైం నేను కాంట్రాక్ట్లో ఓన్లీ వైట్ కలర్ ఉంటుంది, ఇంకా నేను హాల్కి అయితే క్రీమ్ కలరే వేపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ ప్యాసేజ్కి కూడా కొంచెం డార్క్ కలరే వేపిద్దాము. సో ఈ రెండిటికి మనీ మనం పెట్టుకోవాలి పెయింట్స్కి. కాంట్రాక్ట్లో మనకి డిస్టెంపర్ పెయింట్ ఉంటుంది కదా, అది వేస్తారు. ఎలా అంటే డైరెక్ట్లీ మనం ఒక పట్టి గట్టిగా ఒక 2-3 సార్లు తుడిసామంటే పెయింట్ అంతా వచ్చేస్తుంది. అలాంటి పెయింట్ వేస్తారు. కానీ మా హస్బెండ్ సజెషన్ ప్రకారంగా కొంచెం ప్లాస్టిక్ పెయింట్ మనం పెట్టి వేయించుకున్నాము. సో ఏదైనా మరక పడినా మనం స్పాంజ్తో తుడిసేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి హాల్ వరకు మేము ఆ ప్లాస్టిక్ పెయింట్ వేయించాము. నేను బ్లాగ్ డైరెక్ట్గా ఈవినింగ్ స్టార్ట్ చేసా పెయింట్స్కి వెళ్తున్నామని. అప్పుడు దాకా ఫిక్స్ లేదు. సో ఇంకా పెయింట్ షాపింగ్ అంతా చూపించిన తర్వాత ఇంటికి వచ్చేసి సో వాళ్ళు పెయింటర్స్ వాళ్ళు వస్తానన్నారు కాబట్టి సామాన్లన్నీ మనము మిడ్ ఆఫ్ ద రూమ్స్కి షిఫ్ట్ చేయమని చెప్పారు. సో ఫస్ట్ అయితే మేము బెడ్రూమ్సే చెప్పాము. మాకు హాల్లో ఎక్కువగా సామాన్లు ఏమీ లేవన్నమాట. డైరెక్ట్లీ సోఫా, టీవీ అండ్ యుక్తికాది ప్లే టాయ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ స్టాండ్ అండ్ షూ ర్యాక్ అంతే అనమాట. వాళ్ళు హాల్ చేస్తా అన్నప్పుడు అప్పుడు ఆ సామాన్లన్నీ ఈజీగా మనము జరిపేసుకోవచ్చు. ఫస్ట్ బెడ్రూమ్స్ చెప్తాము అండ్ బెడ్రూమ్స్ చేస్తుంటారు కాబట్టి మేము కూడా హాల్ అండ్ కిచెన్ యూస్ చేసుకోవచ్చు అని ఇలా అయితే ప్లాన్ చేశాను నేను. బట్ నిజం చెప్తున్నా, యుక్తిక చాలా కోఆపరేట్ చేసింది. లిటరల్లీ కొంచెం ఇబ్బంది పడింది, కానీ తప్పదనమాట. మన ఇంట్లో ఉండి కొంచెం చేయించుకుంటున్నాం. అండ్ నాకు ఇల్లంతా వాళ్ళకి చెప్పేసి డైరెక్ట్గా నేను అనియాల ఇంటికి లాస్ట్ టైం మేము అలాగే వెళ్ళిపోయాము. అండ్ అంత స్కోప్ కూడా లేదు, టైల్స్ కాబట్టి. సో మొత్తం 1 వీక్ అంతా మేము మా ఇల్లుని వెకేట్ చేసి అనియాల్ క్వార్టర్స్లో ఉండాల్సి వచ్చింది. ఈసారి అలా చేయాలనుకోలేదు, ఎందుకంటే నేను పక్క నుంచి డిఐవైస్ కూడా షూట్ పెట్టుకున్నాను. అండ్ ఏం సామాన్లని తీసుకొని వెళ్తాము అని బాగా నాకు అనిపించి అక్కడికక్కడే సర్ది పెట్టుకుంటూ మేనేజ్ అవుతూ చేసుకున్నాము. ఈ వీడియోస్లో మీరు ఒక 2-3 టైమ్స్ యుక్తికని విత్ హెయిర్ ఎలా పడితే అలాగా కొంచెం ప్రాపర్గా అంటే నీట్గా కనిపించదు. అలా అని ప్రతిసారి అలాగే ఉంటుందని కాదు. యూజువల్లీ వీడియోస్ తీసేటప్పుడు నేను ఐ మేక్ షూర్ దట్ యుక్తికని మంచిగా ప్రాపర్గా లుక్లో కనిపిస్తున్నట్టే చూస్తాను. కానీ ఈ పనిలో పడి మా హస్బెండ్ పక్క నుంచి కొన్నిసార్లు వీడియోస్ తీస్తున్నారని కూడా నేను చూసుకోలేకపోయాను. కొన్నిసార్లు ట్రైపాడ్ పెట్టి మధ్యలో నేను పని చేస్తూ షూట్ చేసుకుంటుంటే అది మధ్యలో వచ్చేసి రియాలిటీ చెక్ లాగా ఏది ఉందో అదే చూపించేస్తున్నాను. నేను కావాలంటే అది ట్రిమ్ చేసేయచ్చు, బట్ అవ్వలేదు. ఏది ఉందో అది చూపించాను. సో ఇక్కడైతే డిఐవై రూమ్ అనేది వెకేట్ చేస్తున్నా. ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి మధ్యలో పెడుతున్నాను. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొంచెం చెత్త అయిపోయింది కదా, అప్పుడే కొంచెం అన్ని టేబుల్ మధ్యలో లాగి క్లీన్ చేసి పైన పెట్టాను. ఇంకా యూజ్డ్ కర్టెన్సే వాటి మీద బెడ్షీట్ లాగా వేసి కప్పుతున్నా అనమాట. మనం అనుకుంటాం కానీ ధూళి పడదు, ఇలాగ పెయింట్ మరకలు పడవు అని. నాకేంటో అసలు అర్థమవుతుంది. ఈ పెయింటర్స్ అసలు ఎందుకు బ్రష్ని అంతలాగా ఊపి కిందన పడిపోయి సామాన్ల మీద పడిపోయి అంతలా పెయింటింగ్ చేస్తారని. నిజంగా అసలు ఎంత ఇదైందో. నేను ఎలా క్లీన్ చేశాను, ఎలా హౌస్ రీసెట్ చేశా ఏంటి అదంతా నెక్స్ట్ ఇంకో వ్లాగ్ షేర్ చేస్తాను. దానికన్నా ముందు నాకు తెలిసి డిఐవై రూమ్ టూర్ అండ్ మెటీరియల్స్ది అది వేసిన తర్వాత హౌస్ రీసెట్ వేస్తాను. సో మరీ లేట్ అయిపోద్ది ఇది వేసిన తర్వాత అది వేయాలని. అంటే ఇయర్ ఎండ్ చెప్పాల్సిన టార్గెట్ లాగా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. ఏంటో అదేదో ఇయర్ ముందు నుంచి చేస్తే ఎంత బాగుందో, చక్కగా నాకు టైం కూడా దొరికేది రిలీజ్ చేయడానికి దేనికైనా సరే. లాస్ట్ మినిట్లో ఇలాగా కాంట్రాక్ట్స్ వచ్చాయి అని చెప్పేసి ఎలాగో ఇల్లంతా సర్దుతాం కదా, అండ్ నా ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేసేస్తాను. సో హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు కాబట్టి చేస్తాను ఇయర్ ఎండ్ లోపల అని మాట ఇచ్చేసాను. ఇంకా దానివల్ల నాకు బ్యాక్ ఆన్ బ్యాక్ చాలా ఫ్లాష్ అయింది. లిటరల్లీ మనము వీడియోస్
షూట్ చేసుకుంటేనే సరిపోదు, దాన్ని అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఎడిట్ చేసి అండ్ థంబ్‌నెయిల్స్ ఎడిట్ చేయడము నథింగ్ ఈజ్ ఈజీ. ఇదేదో ఫస్ట్ నుంచి చేస్తే బాగుండు, లాస్ట్కి వచ్చేసరికి మొత్తం అంతా నాకేంటంటే వైండప్ చేసేయాలన్న కంగారు ఎక్కువైపోతుంది. సో అట్లీస్ట్ నెక్స్ట్ 2026 గోల్ ఏంటంటే బాగా ప్రాపర్గా మేనేజ్ చేసి ప్లాన్ చేసి చేయాలి. అప్పుడైనా కొంచెం బాగుంటుంది. లేకపోతే అన్నీ ఒకసారి అంటే మన వల్ల కాదు. అండ్ దాంతోపాటు మనము చిన్న పిల్లతో ఉంటున్నాము, ఎంత కాదనుకున్నా దానికి ఎఫెక్ట్ అవుతుంది. మన వర్క్ ప్రెషరు, మనం అనుకునే గోల్స్ థింగ్స్ వాటికి. సో 2026 మేజర్గా అదే అనుకుంటున్నా. ఇది నెక్స్ట్ డే అనమాట. మధ్యాహ్నము మా హస్బెండ్ తినిపిస్తున్నారు అండ్ అక్కడే నేను సోఫాలో కూర్చొని డిఐవై షూట్ చేసుకుంటున్నాను. మెటీరియల్స్ అన్నీ తెచ్చి ఆ టీపాయ్ మీద చూసారు కదా ఎంత చెత్తగా ఉందో. చాలామంది నాకు కామెంట్స్ పెడతారు, అక్క మీ హస్బెండ్ చాలా సపోర్టింగ్ అని. ఇంకొంతమంది వచ్చేసరికి మీకేంటి మీరు అన్నీ చేస్తారు, ఎందుకంటే మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు కదా అని ఇంకో రకంగా పెడతారు. ఎవరు ఎలా పెట్టినా నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మనకి కావాల్సింది మనకి ఇంపార్టెంట్ అయింది, ఎదుట మనకు వచ్చిన పార్ట్నర్ కూడా అట్మోస్ట్ ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యి బిహేవ్ చేస్తే థింగ్స్ అనేవి వేరేగా ఉంటాయి. ఈవెన్ వైస్ వర్సా కూడా మనకి ఏదైతే కావాలో ఎదుట పర్సన్ సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలో మనం సపోర్ట్ చేయాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇలా నడుచుకుంటేనే ఇప్పుడు జనరేషన్ కపుల్స్ అనేవి డిఫరెంట్గా రన్ అవుతాయి. మన ఫాదర్స్, పేరెంట్స్, మదర్స్ వీళ్ళందరూ వేరే జనరేషన్లో రన్ అయ్యారు. అప్పుడున్న సిచ్యువేషన్స్కి వాళ్ళు అలా ఉన్నారు, అది కరెక్ట్. ఇప్పుడు అదే దాంతో ఈ జనరేషన్ ఇంకా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ని నడుపుదామంటే సెట్ అవ్వదు. ఏ క్వశ్చన్ పేపర్కి ఆ ఆన్సర్ షీటే ఉండాలి. ఆ ఆన్సర్ షీట్కి వచ్చి ఇంకో క్వశ్చన్ పేపర్లో మనం అదే పెట్టేద్దాం అని అంటే సెట్ అవ్వదు అనమాట. సో మేక్ షూర్ ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, వీటి గురించి ముందే మాట్లాడుకొని సెట్ చేసుకోండి. ఒకవేళ మ్యారేజ్ అయ్యి మీకు కూడా డెసిషన్స్ అండ్ ఒపీనియన్స్ రిలేటెడ్ టు మన కెరియర్ అండ్ కిడ్స్ వాటి గురించి మీ పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనంటాను 100 సార్లైనా 200 సార్లైనా చెప్పండి, ఒకసారి కాకపోయినా ఒకసారైనా వింటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏమై ఉంటుందో కామెంట్ చేయండి కన్ఫామ్గా. సో ఇక్కడైతే యుక్తికని మా హస్బెండ్ తినిపించేసి పడుకోబెట్టారు. చూసారా, హాల్లోనే పడుకుంది. ఇప్పుడు హాల్ ఈజ్ అవర్ బెడ్రూమ్, లివింగ్ రూమ్, వాట్ నాట్ అన్నీ ఇక్కడే. టాయ్స్ ప్లేస్ దగ్గర దాని క్రిబ్లో ఉన్న బెడ్ తీసుకొని వచ్చి అక్కడే పడుకోబెట్టేశాము. సో నేనైతే ఇక్కడ ఎడిటింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడే రీసెంట్గా షూట్ చేశాను కదా డిఐవై. సో మనకి మైండ్లో మంచిగా నోట్ అయి ఉంటాయి, ఎక్కడగా ఓవర్ షూట్ చేసేసాము, ఆల్ ద గ్లిమ్సెస్ అనేవి. సో ఈజీగా ఎడిట్ అయిపోద్ది. అండ్ రీసెంట్లీ ఒక బిగ్ స్క్రీన్ అనేది యాడ్ చేసుకున్నాను మన యూట్యూబ్ ఎడిటింగ్ జర్నీలోకి. అనుకోలేదు, ఆటోమేటిక్గా అయిపోయింది. ఎలా ఉంది? ఉండేది చేయాలి అని, బట్ ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు, ఇలా అవుతుందని అనుకోలేదు. ఇక్కడున్న అన్ని వాళ్ళ సిస్టర్ దగ్గర ఉంది, తను ఎక్కువగా యూజ్ చేయట్లేదంట. సో షీఈ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ల్యాప్టాప్ అది యూజ్ అవుతుంది, ట్యాబ్ పక్కనే ఉంది. అండ్ దే డిస్కస్డ్. సో మా హస్బెండ్ అలా ఒక మాట వేసేసరికి ఉంది కావాలంటే తీసుకో అని, సో అలా సెట్ చేసాము 15,000కి. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ అది కూడా ఒక మంచి బూస్ట్లా హెల్ప్ చేసింది నాకు ఫర్ మై ఎడిటింగ్ జర్నీ అనమాట. ఇంకా బాగా ఎడిట్ చేయగలుగుతున్నాను. అండ్ బ్యాక్ ఆన్ బ్యాక్ వీడియోస్ కూడా మీకు అందుకే వస్తున్నాయేమో, ఏదైనా కొత్తదనం కదా. సో నిజం చెప్తున్నాను, యూనివర్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కాకపోతే మనకు అనుకుంది మనకు కావాల్సింది యూనివర్స్ అయితే ఇస్తుంది. ఏంటి యూనివర్స్ గోలా అని అంటారా, రీసెంట్లీ ఒక బుక్ చదివాను, సీక్రెట్ అని. సో అది మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, మీరు ఆ బుక్ చదవండి. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగినర్, మీరు బిగినర్ అసలు బుక్స్ చదివే అలవాటు లేదు అని అంటే ఈజీలీ యూ కెన్ రీడ్ అప్ దిస్ బుక్. అండ్ చాలా బ్రష్ చేస్తుంది మీ థాట్స్ని కానీ మీ మైండ్ని కానీ. ఇలాగా బిగినర్ రిలేటెడ్ బుక్స్ సజెషన్స్ ఏమైనా కావాలా కామెంట్ చేయండి. ఇక్కడ టీ తాగి కొంచెం ఇన్స్పెక్షన్ చేశాను, మా మేడం గారు లెగిసిపోయింది. దాని జుట్టు చూడండి పాపం ఎలా ఉందో, అప్పుడే అలా లెగిసింది. ఇంకా నేనైతే పక్క నుంచి మళ్ళీ డిఐవై కూర్చున్నాను. సో ఆ రోజైతే నాకు నా యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ నేమ్ ప్లేట్ కావాలి అని ఎప్పటి నుంచో ఉండేది. సో ఈ హోమ్ డెకార్ సిరీస్
వల్ల అయితే చేశాను. నాకేంటంటే కొంచెం దిట్టంగా ఉండాలి అని బండ కార్డ్‌బోర్డ్ యూజ్ చేస్తాను. అక్కడే సగం నేను టైర్డ్ అయిపోతాననమాట అది కట్ చేసేసరికి. స్టాప్. సో హియర్ యూ గో. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అన్నది నాకు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. నేనైతే మొత్తం అంతా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. మీరు కూడా అది కన్ఫామ్గా నోట్ చేస్తారు, ఆ చేంజ్, ఆ వర్క్ అదంతా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.